చూశారు ఎవరన్నా? దేవుణ్ణి చూశారా? చూడలేదుగా. నేను చూపిస్తా. అడుగా దేవుడు అన్న. ఇంతకన్నా ఎవడన్నా దేవుడు? దేవుడు జగన్ అన్న మన దేవుడు, పేదల పాలిట దేవుడు. ఆయన దేవుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారో లేరో ఇంతవరకు నాకు తెలియదు, కానీ కళ్ళ ముందు కనిపించే దేవుడు జగనన్న. ఆ జగన్ ఇంతమంది పేదలకి ఇల్లు లేకపోతే పల్లెటూరులాంటి తీసేయి, కొంచెం దొరికింది చోటు, కానీ సిటీలో కొనాలంటే పోసుకోవటానికి స్థానం దొరకదన్నా. అలాంటి సిటీలో ఇంత చోటు కొనాలంటే వాడి జీవితం సరిపోదు, పేదోడి జీవితం. కానీ అలాంటి పేదోడికి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక ఇల్లు నిలబెడుతున్నాడంటే జగనన్న దేవుడు అంతటి వాడే ఈ పేదలకి. పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం, గుండె బలం ఉంటే 2 గుండెలు పుడితేనే మా జగనన్నని ఓడించాలా. 2 గుండెలు పుట్టాలా ఓడించాలంటే. ఇంతకన్నా దమ్మున్న మగాడు ఎవడూ లేడు. అన్నాడు మాట. ఇప్పుడు మీ దేవుడు ఏమన్నాడు లోకేష్, నీకు ఇదే చివరి హెచ్చరిక, నా జోలికి ఈసారి వస్తే నీ సంగతి చూస్తా అంటున్నాడు. పప్పు ఆడలు వంట గదిలో ఉంటుంది పప్పు. ఆ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నాకుకొని కూర్చోవటమే, అంతవరకే, ఏం లేదు. పంది చాలా పిల్లలు కనిద్ది. ఒక్క పులి అయినా కానీ సింగల్గా వస్తుంది. ఆ పులే మా జగనన్న. అది తిరిగిలేదు. ఈ జగనన్న రాకపోతే ఈ దేశం తిరగబడ్డట్టే. ఒక మంచికి, మానవత్వానికి, ఒక ధైర్యానికి విలువ లేదు. జగనన్న వస్తాడు ఖచ్చితంగా. ఓడించాలన్న ధైర్యం ఎవరికి సరిపోదు. ఈ జగనన్న తట్టుకోవాలంటే ఎవరి తరం కాదు. అదే ఇక్కడ ఒక మాట. ఇప్పుడు నా దగ్గర రెడ్ బుక్ ఉంది, వైసీపీ వాళ్ళ పేర్లు అందరూ రాసుకున్నాను. రేపు మా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళందరూ పరిగెత్తి తొక్కోవాలని అంటున్నాడు లోకేష్. గుండెలు సరిపోవమ్మా, లేవు గుండెలు సరిపోవు ఎవరికి కాడా. అంత ధైర్యం దమ్ముంటే ముందు గెలిచి చూపించాలంతే. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.